నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు ఇండియాకు పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ నడుస్తూ ఉంది. అలాగే అందులో కొంతమంది మన వాళ్ళైతే నాకైతే పర్సనల్ గా మెసేజ్లు మరియు కామెంట్లు పెడుతూ ఉన్నారు. అన్న, కువైట్ లో మన యొక్క ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇందులో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాము. ఉపాధి మరియు ఉద్యోగం నిమిత్తం వేల మంది భారతీయులు, లక్షల మంది భారతీయులు ప్రతి ఏటా కువైట్కు వస్తూ ఉన్నారు. అలాగే కువైట్కు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్కు వచ్చిన తర్వాత చాలా మంది ఆఫీసుల ద్వారా కానీ ఏజెంట్ల ద్వారా కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్లను అయితే లాగేసుకుంటూ ఉన్నారు. కువైట్ లో ఇంట్లో పనిచేసేటప్పుడు కువైట్ యజమాని పాస్పోర్ట్ లాగేసుకుంటూ ఉంటే బయట పని మీద వచ్చినప్పుడు ఏజెంట్లు కానీ ఆఫీసులో వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్లు అయితే ముందుగా తీసేసుకుంటారు. ఎందుకంటే పాస్పోర్ట్లు తీసుకుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరని చెప్పేసి. అలాగే దీంతో చాలా మంది మహిళలైతే ఇళ్లలో పనిచేసేవారు కానీ బయట పనిచేసేవారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది ఏజెంట్లు కానీ కొన్ని ఆఫీసుల ద్వారా వచ్చిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో బలవంతంగా వారిని వ్యభిచారంలోకి దింపుతూ ఉంటే కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ఆడవాళ్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన బలాత్కారానికి పాల్పడుతూ ఉన్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, గర్భవతులు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారికి టికెట్ ఇచ్చేసి ఇండియాకు పంపించేస్తూ ఉన్నారు. ఇటీవల కూడా ఇటువంటి సంఘటన ఒకటి కువైట్ లో జరిగింది. ఆమె యొక్క వివరాలు అయితే వెల్లడించలేదు, ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు కాబట్టి ఆమె యొక్క వివరాలు వెల్లడించలేదు. అలాగే నిజంగా వ్యభిచారం చేస్తారంటే వ్యభిచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని అందరూ అయితే వ్యభిచారం చేయరు. అలాగే ఇక్కడ వ్యభిచారం అనేది పక్కన పెడితే గాని అక్రమ సంబంధాలు అయితే ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నారు. చాలా మంది కువైట్ లో వ్యభిచారం కన్నా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇక్కడ భార్య భర్తల్లా బతుకుతూ ఉన్నారని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్య భర్తల మాదిరిగా కువైట్ లో జీవిస్తూ ఉన్నారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న మన యొక్క భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యభిచారంలోకి ఎవరు వెళ్లరన్నా వాళ్ళను బలవంతంగా వ్యభిచారంలోకి తీసుకుని వెళుతూ ఉన్నారు. లేదంటే అక్రమ సంబంధాలు పెట్టుకునే ఉంటున్నారు. కానీ అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో వ్యభిచారం చేసేవారు కొంతమందే ఉంటారన్నమాట. ఎందుకంటే కువైట్ కు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు లాక్కోవడం, వాళ్ళని బెదిరించడం, అలాగే వాళ్ళను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టడంతో అయితే ఇంకా ఎలాగా దిగేశాం కదా అని చెప్పేసి ఇంటి దగ్గర పరిస్థితులు బాగోలేకపోవడంతో అయితే చాలా మంది మహిళలు ఆ యొక్క వ్యభిచార కూపంలో ఇప్పటికీ నరకం అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ఇటువంటి వ్యభిచారం పైన కువైట్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి అటువంటి వ్యభిచార గృహాలపైన దాడి చేసి వాళ్ళను కాపాడాలని చెప్పేసి మనం అందరం కోరుకుందామన్నా. కావాలని ఎవరు వ్యభిచారం లేకైతే దిగరన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి బలవంతంగా వ్యభిచార కూపంలోకైతే భారతీయ మహిళలు నెట్టబడుతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.